ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందంటూ ఇటీవలే హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. సినిమా నుంచి ఇప్పటికే ప్రభాస్ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు టీజర్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా రాజాసాబ్ సినిమా టీజర్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం మారుతి అదే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సలార్, కల్కి 2898 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేస్తున్నాడు ప్రభాస్. మన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్నాడు. మొదట రాజాసాబ్ సినిమాను లోకల్ ప్రొడక్ట్ గా స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ప్యాన్ పెంచారు. 300 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ తో మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రేక్షకులు ఊహించినంత భారీ సినిమా, పెద్ద సినిమా ఇది అంటూ ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ అంటూ చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్ నిర్మాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను నిర్మించబోతున్న భూషణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజాసాబ్ లోని కొన్ని సన్నివేశాలను తాను చూశానని, హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా అనుకున్న తేదీకి రాబోతుందని, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్న మాళవిక మోహనన్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టీజర్ ను విడుదల చేసి సినిమాను మరింతగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. క్రిస్మస్ కానుకగా రాజాసాబ్ సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దర్శకుడు మారుతి టీజర్ ఎడిటింగ్ చేయించే పనిలో ఉన్నారని, అంతేకాకుండా తమన్ సైతం రాజాసాబ్ టీజర్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను రెడీ చేశారని తెలుస్తోంది. మారుతి వర్క్ చూసి అంత షాక్ అయ్యే విధంగా రాజాసాబ్ సినిమా టీజర్ ఉండబోతుంది అంటూ యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. షూటింగ్ కూడా ఈ డిసెంబర్ తో పూర్తవుతుందని, సంక్రాంతికి ఓ మంచి మాస్ పాటను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.